హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ రొయ్యల కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా చేస్తే మీరు పర్ఫెక్ట్ రొయ్యల కర్రీని ఎంజాయ్ చేస్తారు. అయితే దీనికోసం నేను 400 గ్రాముల రొయ్యలు తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయతో కూడా ఒకసారి కడగండి, అప్పుడు రొయ్యల్లో ఉండే నీచు వాసన అనేది పోతుందన్నమాట. అలా కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అనేది రొయ్యలకు సరిపడా వేసుకోండి. వేసి బాగా కలుపుకొని ముందు రొయ్యలను మనము ఉడికించుకోవాలి. డైరెక్ట్గా కర్రీలో కూడా వేసుకోవచ్చండి. ముందే రొయ్యలను ఉడికించుకోవడం వల్ల మన కర్రీ అనేది 5 మినిట్స్లో అయిపోతుంది. అందుకని నేనైతే ముందుగా ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఉడకడానికి ఎంతో టైం పట్టదండి. ఈ లోపల నేను ఉల్లిపాయ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. మరీ స్మూత్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి, రివర్స్లో పల్సిచ్చి. చూడండి, రొయ్యలు ఈ విధంగా ఉడుకుతున్నాయి కదా. మొత్తం నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించొద్దండి. మరి ఎక్కువగా ఉడికిందంటే రబ్బర్లా సాగుతుందనమాట, రొయ్య తినడానికి బాగుండదు. అందుకని కొంచెం ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఈ వాటర్ని మనం తర్వాత మళ్ళీ కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు, అది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గే వరకు మగ్గించాలి. చూడండి, మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన రొయ్యల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ ఏమీ రాకుండా ఓన్లీ రొయ్యలు మాత్రమే వేసుకోండి. అప్పుడు నూనెలో బాగా మగ్గుతాయి అన్నమాట రొయ్యలు. లేదు వాటర్ కూడా వేసేసుకుంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది, అంతగా బాగుండదు. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి, అప్పుడు కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కారంగా ఉంటేనే బాగుంటుంది రొయ్యల కర్రీ అనేది, అది ఫ్రై అయినా కర్రీ అయినా సరే. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, ఫ్రెష్గా రుబ్బుకున్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ చికెన్ మటన్ లాగా ఎక్కువ వేసుకోవద్దు, రొయ్యలకైతే తక్కువే పడుతుంది. రొయ్యలు మాడిపోకుండా ఇలా అడుగంటుతూ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా వేగాలండి. ఇలా ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలతో పాటుగా. నేను రొయ్యలు వేసిన తర్వాత ఎందుకు వేసానంటే రొయ్యలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందని చెప్పి నేను రొయ్యలు వేసాకే వేసాను. మీరు ముందైనా సరే వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, మనం ముందు ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసానండి. మీకు గరం మసాలా కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. చూడండి, ఇక్కడికైతే ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా కావాలంటే ఇలా తినేయండి. నేను గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. దానికోసం కొద్దిగా చింతపండుని, నిమ్మకాయ అంత కూడా కాదండి, ఇంకా చాలా తక్కువ, మరి ఎక్కువ పులుపు వేసుకోకూడదు, అస్సలు బాగుండదు. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇట్లా నీళ్లు పోసుకొని ఆ చింతపండు పులుసుని దీనిలోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీకి సరిపడా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీకు ఇలా పులుపు ఫ్లేవర్ ఇష్టం లేదంటే ముందు నేను చెప్పాను కదా, అప్పుడు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకోండి. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే, అంతేనండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.